పక్షాల తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ఇవాళ్టితో ముగిశాయి. సాయుధ పోరాటం నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు కామ్రేడ్స్. పోరాట యోధుల త్యాగాలను స్మరించుకున్నారు నేతలు. ఎన్నో హామీలిచ్చిన రాష్ట్ర సర్కార్ వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రయత్నాల్ని అడ్డుకోవాలన్నారు వామపక్ష నేతలు. తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ నన్ను గర్గన వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ నన్ను గన్నన వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ నన్ను గన్నన వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ వీరయోధులను గన్న తల్లిరా వీరమాతలకు పుట్టి నిల్లురా పెట్టిని తుంచిన నెత్తుటినే పెట్టిని తుంచిన నెత్తుటినే చిన్నాబోయి ఉన్నది ఎక్కి ఎక్కి ఏచుకుంట ఏం బతుకంటున్నది అరే ఎదురు తిరగమన్నది మనల ఎదురు తిరగమన్నది నా నైజముని కాలములో నా ప్రజలకు స్వేచ్ఛ లేక నైజముని కాలములో నా ప్రజలకు స్వేచ్ఛ లేక ఎట్టి బతుకులానాడు వట్టి బతుకులీనాడు ఎట్టి బతుకులానాడు వట్టి బతుకులీనాడు అనేక వివాదాలు కొత్త వివాదాలు కూడా వస్తాయి. ఈ పోరాటం ప్రజల విజయంగా ప్రజా పోరాటం యొక్క మహత్తరమైనటువంటి విజయంగా కమ్యూనిస్టులుగా మనమందరం భావిస్తాం. ఇదొక విద్రోహ దినంగా కొంతమంది భావిస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిరంకుశత్వ పాలనలో ఒక్కరు కూడా పాల్గొనటువంటి భారతీయ జనతా పార్టీ లాంటి సంఘ పరివారం లాంటి వారు ఇవాళ తెలంగాణ విముక్తి దినోత్సవాలు జరపడం ద్వారా ఈ మహత్తర పోరాటాన్ని హైజాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ సంస్థానంలో ఇట్లాంటి అణచివేత జరగలేదు, లేదా ఇలాంటి దాడులు జరగలేదు, హక్కులు హరించబడలేదు. ఇంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా ఎక్కడ కూడా ఏ సంస్థానంలో హక్కులు లేకుండా లేవు. కారణం ఏమిటి అంటే నైజాం రాజు ఒక బలమైనటువంటి ఒక వ్యవస్థ నిర్మించుకొని తన చెప్పు చేతుల్లోనే పరిపాలన సాగించాడు. మరోవైపున బ్రిటిష్ వాళ్ళతోటి మంచి సంబంధాలు కొనసాగించుకున్నాడు. హ్యాపీగా నువ్వు వెళ్ళొచ్చు విమానం ఎక్కే అర్హత నీకుంది, కానీ టికెట్ కొనడానికి జేబులో డబ్బు ఉండదు ఎప్పుడు నీకు. ఈ రకమైనటువంటి కొత్త సిస్టంలో ఇవాళ దోపిడీ జరుగుతోంది. తెలంగాణలో మనం సాగించినటువంటి పోరాటంలో కీలక అంశాలైన భూమి కానీ లేదా కులం కానీ కులం చుట్టూ తిరుగుతున్న ఇతర అంశాలు కానీ ఇక పీడనలు దోపిడీలు ఇప్పటికి వెనుకబాటుతనాలు కుల పెత్తందారుల ఆగడాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. కుల అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమం జరగాల్సిందే, కానీ కుల అణచివేతకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమం ఆ కులంలో పుట్టి పెరిగిన వాడే చేయాలనుకోవడం తప్పు. అది ఐడెంటిటీ పాలిటిక్స్ అవుతుంది. అన్యాయం జరిగిన వాడు మాది కులమైనా మంగళ కులమైనా గౌడైనా యాదవైనా కమ్మరైనా దొమ్మరైనా ఆ అన్యాయానికి వ్యతిరేకంగా కులస్తులే గాక అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ కూడా కదిలొచ్చి వాళ్ళ పక్కన నిలబడాలి. ఆ రకంగా ఐక్య ఉద్యమాలు ముందుకు తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాం.